నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. దశాబ్దాలుగా గ్రామాల్లో సొంత ఇల్లు ఉండి కూడా దానికి ఒక చట్టబద్ధమైన గుర్తింపు, రిజిస్ట్రేషన్ లేక ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక శుభవార్త అందించింది. ఊరిలో తాతల నాటి నుంచి ఉంటున్న ఇల్లు లేదా ఖాళీ స్థలం అవసరానికి అమ్ముకుందామన్నా లేదా బ్యాంకులో కుదవ పెట్టి రుణం తీసుకుందామన్నా వీలు కాని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఈ భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో గ్రామ కంఠం కింద నమోదు కావడం మరియు సెక్షన్ 22A నిషేధిత జాబితాలో ఉండిపోవడం. కానీ ఇకపై ఆ కష్టాలు తీరిపోయాయి. మే 18, 2026న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్ కు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ రోజు మనం ఈ చారిత్రాత్మక నిర్ణయం, దీని వెనుక ఉన్న సాంకేతికత మరియు మీ గ్రామ కంఠం ఆస్తిని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. అసలు గ్రామ కంఠం అంటే ఏమిటి? పాతకాలంలో భూములను సర్వే చేసినప్పుడు వ్యవసాయ భూములను మాత్రమే సర్వే చేసి రైతులకు పట్టాలు ఇచ్చారు. ప్రజలు నివసించే ఊరు లేదా గ్రామ ప్రాంతాన్ని మొత్తం కలిపి ఒకే సర్వే నెంబర్ కింద గ్రామ కంఠం లేదా అబాది అని రాసి వదిలేశారు. ఆ ఒక్క సర్వే నెంబర్ లోనే వందలాది ఇల్లు, రోడ్లు, చెరువులు అన్నీ ఉంటాయి. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A అనేది ప్రభుత్వ, దేవాదాయ, అసైన్డ్ భూములను ఎవరు అక్రమంగా అమ్ముకోకుండా నిరోధించే ఒక నిషేధిత జాబితా. అయితే సబ్ డివిజన్లు లేకపోవడం వల్ల గ్రామంలోని ప్రజలు సొంత ఇళ్లను కూడా అధికారులు ఈ 22A ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చేశారు. దీనివల్ల ఎవరైనా తమ ఇల్లు అమ్ముకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్లు చేసేవి కావు. 2015లో ప్రభుత్వ జీవో 187 ద్వారా ఈ భూములను 22A నుంచి తొలగించాలని ఆదేశించినప్పటికీ ఖచ్చితమైన సబ్ డివిజన్ రికార్డులు లేకపోవడంతో ఆచరణలో రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వామిత్వ పథకం బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చైన్లతో చేసే పాత సర్వేలకు స్వస్తి పలికి ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో గ్రామ కంఠం భూములను అంగుళం కూడా తప్పు లేకుండా సర్వే చేశారు. ప్రతి ఇంటికి స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించి ప్రభుత్వ ఆస్తులను, ప్రైవేట్ ఆస్తులను వేరు చేశారు. ఈ డ్రోన్ సర్వే డేటా ఆధారంగా ది ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ రూల్స్ 2022 చట్టాన్ని తెచ్చి గ్రామ సభల ద్వారా ప్రజల అభ్యంతరాలను పరిష్కరించి భూదార్ నంబర్లతో కూడిన ఫారం GK1 యాజమాన్య ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ ఖచ్చితమైన వివరాలను వెబ్లాండ్ లో పొందుపరిచారు. సర్వే అయితే జరిగింది, కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి పాత లింక్ డాక్యుమెంట్లు కావాలని అధికారులు అడిగితే సామాన్యులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తరతరాలుగా ఉంటున్న ఇళ్లకు పత్రాలు ఉండవు కదా. అందుకే మే 18, 2026న జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ప్రజలకు 4 సులభమైన రిజిస్ట్రేషన్ విధానాలను అందుబాటులోకి తెచ్చాయి. వెబ్లాండ్ లో ఆ భూమి గ్రామ కంఠం అని ఉంటే చాలు, పాత 22A లిస్ట్ లో ఉన్నా సరే రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఆ 4 మార్గాలు ఏంటంటే, మొదటిది, ఒకవేళ మీ వద్ద మీ గ్రామ కంఠం ఆస్తికి సంబంధించిన పాత లింక్ డాక్యుమెంట్లుంటే వాటి ఆధారంగా వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తారు. రెండవది, ఒకవేళ ఇల్లు ఉండి లింక్ డాక్యుమెంట్లు లేకపోతే మీరు స్థానిక పంచాయతీ కడుతున్న ఇంటి పన్ను రసీదును చూపిస్తే చాలు, అధికారులు రిజిస్ట్రేషన్ చేయాలి. మూడవది, పట్టణ ప్రాంతాల్లో పత్రాలు లేని పాత ఖాళీ స్థలాలకు, ఆ స్థలాలకు కట్టిన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రసీదును ప్రామాణికంగా తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇక నాలుగవది మరియు అత్యంత కీలకమైనది, పల్లెటూళ్ళలో ఉన్న ఖాళీ స్థలాలకు పన్నులు కట్టరు, పత్రాలుండవు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ ఆస్తి మీ పూర్వీకులదని, ఎటువంటి వివాదాలు లేవని, 22A కిందకు రాదని మీరే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ధృవీకరించాలి. దీనికోసం VRO లేదా తహసీల్దార్ల చుట్టూ తిరిగి సర్టిఫికేట్లు తేవాల్సిన అవసరం లేదని సబ్ రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు అందరికీ వచ్చే సందేహం, ఈ రిజిస్ట్రేషన్ కు ఎంత ఖర్చు అవుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ కొనుగోలు, అమ్మకాలకు ఆస్తి మార్కెట్ విలువపై మొత్తం 7.5% ఛార్జీలు పడతాయి. ఇందులో 5% స్టాంప్ డ్యూటీ, 1% రిజిస్ట్రేషన్ ఫీజు, 1.5% ట్రాన్స్ఫర్ డ్యూటీ ఉంటాయి. అయితే గ్రామాల్లో ఇటువంటి భూములను ఎక్కువగా కుటుంబ సభ్యుల మధ్య పంచుకుంటారు. ఇలా కుటుంబ సభ్యుల పేరిట గిఫ్ట్ డీడ్ లేదా దానపత్రం ద్వారా ఆస్తిని బదిలీ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీనికి స్టాంప్ డ్యూటీ కేవలం 2% మాత్రమే ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు గరిష్టంగా 10,000 రూపాయలకు మాత్రమే పరిమితం చేయబడింది. కాబట్టి కుటుంబ సభ్యులకు రాసిచ్చేటప్పుడు పెద్దగా ఆర్థిక భారం పడదు. పార్టిషన్ డీడ్, డెవలప్మెంట్ అగ్రిమెంట్లకు కూడా ప్రభుత్వ నిర్ణీత ఫీజులు అందుబాటులో ఉన్నాయి. ఈ చారిత్రాత్మక మార్పుల వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఆర్థిక సాధికారత. నిన్నటి వరకు కేవలం నివాసానికి మాత్రమే పనికొచ్చిన మీ ఇల్లు ఈ రోజు ఒక విలువైన ఆస్తిగా మారింది. రిజిస్ట్రేషన్ పత్రాలు చేతికి రావడం వల్ల
ఆ ఇంటిని తనఖా పెట్టి బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే అధికారికంగా రుణాలు పొందవచ్చు. పిల్లల చదువులకో, వ్యవసాయ పెట్టుబడులకో లేదా చిన్న వ్యాపారం పెట్టుకోవడానికో ఈ ఆస్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఖచ్చితమైన రికార్డుల వల్ల భూ వివాదాలు, కోర్టు కేసులు తగ్గి గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. ఈ వివరణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.